తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఆందోళన బాటపట్టారు తెలంగాణ ఉపాధ్యాయులు. తెలంగాణ పాత 10 జిల్లాల పరిధిలో స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల కాలంలో ఉపాధ్యాయులతో చేయించే ఏ పనికైనా ఆర్జిత సెలవు దినం ప్రకటించాలని, ఏకీకృత సర్వీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ఇట కరీంనగర్లో ఉన్నటువంటి సెయింట్ జాన్ స్కూల్ ఎదుట ఉపాధ్యాయ సంఘం STU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది సెయింట్ జాన్ స్కూల్లో గత 4 రోజుల నుంచి స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ స్పాట్ వాల్యుయేషన్కి అసలే సిబ్బంది కొరత ఉంది, అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయనేటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటు ఉపాధ్యాయులు ఆర్నే అడిగి వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు చేస్తున్నారు ఈ ఆందోళన కార్యక్రమాలు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలపై ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కనీసం DA కూడా సరి అయినటువంటి సమయంకు ఇయ్యనటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా MLC ఉపాధ్యాయ ఎన్నికలకు సందర్భంగా ఏదైతే పండిత PhD అప్గ్రేడేషన్ వచ్చాయో ఇప్పటికి కూడా అమలు పరచలే. గతంలో తెలంగాణ దినోత్సవం నాడు IR ఇస్తానటువంటి ప్రభుత్వం ఆ రోజు ఇవ్వలే. అదే రకంగా PRC కూడా 15th ఆగస్టు నాడు ఇస్తానటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ మా ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా సమస్య అట్టాగే ఉంది. 1.5 కాగితాలలో సర్వీస్ రూల్స్ ఇస్తానటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు ఏమాత్రం పరిష్కరించలేకపోగా ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయ పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పూర్వ జిల్లా పరిధి లోపల 10 జిల్లా స్పాట్ కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఏవైతే హామీలు ఇచ్చినటువంటివి ఉన్నాయో ఆ ఇచ్చినటువంటి హామీలపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి, పండిత PhDల అప్గ్రేడేషన్ చేయాలని చెప్పేసి ఒకటి స్పష్టంగా ఉంది. ఇవాళ ఇక్కడ SSC విధులు నిర్వర్తిస్తున్నాం. దాని లోపల ఇవాళ సమ్మర్లో చేసినప్పుడు ఖచ్చితంగా సంపాదిత ఇవ్వాలి, అది కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా స్పెషల్ అసిస్టెంట్స్కు TA లేదు, DA లేదు, నాన్స్ స్పష్టంగా ఉన్నాయి. ఏదైనా వేసవి లోపల విధులు నిర్వర్తిస్తే TA DA ఇవ్వాలి, ఇవ్వకపోతే సంపాదిత సెలవులు ఇవ్వాలి. అట్లా ఆ రెండు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి లోపల ఇవాళ కొత్త కోరిక ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంచడం లేదు. గతంలో ఉన్నటువంటి హక్కులను మాకు పునరుద్ధరించాలని మాత్రమే కోరుతున్నాం. అందుకే ఈ యొక్క నిరసన ప్రదర్శన నిర్వర్తిస్తున్నాం. గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు అనేటువంటి ఉద్దేశంతో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కొరకే తమ ఆందోళన కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇప్పటికే చాలామంది సిబ్బంది కొరత ఉన్నది, ఇలాంటి ఆందోళనలు చేయడం వల్ల ఇంకా మూల్యాంకనంలో ప్రాబ్లంలు వచ్చే అవకాశం ఉంది కదా? మూల్యాంకనానికి ఏ విధమైన ఇబ్బంది కలగజేయకుండా మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. గొంతెమ్మ కోరికలేం కాదు, ప్రభుత్వము గతంలో ఇస్తానన్నటువంటి హామీలను మాత్రమే అమలు చేయమని కోరుతూ ఉన్నాం. ఆనాడు PRC అడగకుండానే తొందరగా ఇస్తానని జూన్ 2 అని, ఆగస్ట్ అని మాసాలుగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఉపాధ్యాయుల కోసం PRC ప్రకటించకుండా కాలయాపన చేయడం, ఇవాళ ఏకీకృత సర్వీస్ రూల్స్ ఒక్క కాగితంలోనే ఇతర ప్రభుత్వాలకు ధీటుగా నేను అందిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వంగా అనేక సమస్యలను పెండింగ్లో ఉంచుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థకి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా పండిట్ PhDలకు మొన్ననే ఇచ్చి మధ్యలోనే కోర్టు వైపుకి వెళ్ళే వరకు కాలయాపన చేయడం వలన ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఎర్నింగ్ లీవ్స్ అనే దాని మీద గతంలో ఇచ్చినటువంటి హామీల మీద వీళ్ళ యొక్క డిమాండ్లు కొనసాగుతున్నాయనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్పండి, ఎట్లా భావించారు? ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు మరి ఏకీకృత సర్వీసెస్ను వెంటనే తక్షణమే అమలు చేయాలని గత 4 ఏళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఈ ప్రభుత్వం కల్పించలేదు. దాదాపు 3500 పైన ఉపాధ్యాయులు మరి పదోన్నతులు పొందకుండానే పదవి విరమణ పొందినటువంటి సందర్భం. కాబట్టి మేము 4 ఏళ్ల నుంచి విద్యారంగం అంతా అగమ్య గోచరంగా మారింది. తక్షణమే ప్రభుత్వం పట్టించుకోవాలి. మొత్తం మీద ఈ ఆందోళన అనేది నిరంతరం కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను మాత్రమే తప్పకుండా అమలు చేయాలి, డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే వరకు ఉద్యమం బాట కొనసాగుతుంది అనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. క్యాంపస్ రాజేందర్తో చంద్రశేఖర్, 99 TV, కరీంనగర్ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.